బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కార్తిక్ గారు, మొత్తంగా 7వ రోజుకు యుద్ధమైతే చేరుకున్న పరిస్థితి. సరే, అమెరికా స్థావరాలు కోల్పోతుంటే ఇరాన్ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అన్నట్టుగా అక్కడ వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. ఇరాన్ను పూర్తిగా తుడిచిపెడతామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇక్కడ అందరినీ బాధ కలిగిస్తున్న అంశం ఏంటి అంటే, యునిసెఫ్ కొద్దిసేపటి క్రితం మనం ఆ లెక్కలు చూస్తే 200 మంది చిన్నారులు ఈ యుద్ధంలో బలైపోయారు. సో దీనికి అసలు బాధ్యులు ఎవరు? చిన్నారులపై కూడా బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. సో ఏంటి అసలు, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? స్టార్ట్ అయింది. రెండు కారణాలు. ఒకటేమో ఖమేనీ వల్ల ఇజ్రాయెల్ కి ప్రమాదం ఉంది. ఖమేనీ ఇరాన్ కి సుప్రీం లీడర్ గా మారిన తర్వాత ఎస్ట్రీమిస్ట్ ముస్లిమిస్ట్ గా మారి ఇస్లామిక్ టెర్రరిజానికి ఊతమిచ్చాడు, టెర్రరిస్టులకి ఫండింగ్ చేశాడు. ఇజ్రాయెల్ తో తగాదా పెట్టుకుని ఇజ్రాయెల్ లేకుండా చేయటం కోసం అణుబాంబులు తయారు చేపిస్తున్నాడు అనేది మొదటి ఆరోపణ. సో ఖమేనీని లేకుండా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు, అందుకని ఖమేనీ టార్గెట్ ఆపరేషన్ జరిగింది, ఖమేనీని చంపేశారు. ఖమేనీ మాత్రమే కాదు, ఖమేనీకి సపోర్ట్ గా ఉంటుంది మొదటి స్థానం లీడర్షిప్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది, దాదాపు చంపేశారు. సరే, అది అయిపోయింది. రెండో లక్ష్యం ఏంది? ఇరాన్ లో అణుబాంబులు ఉన్నాయి, అణు నిక్షేపాలు ఉన్నాయి, వాటిని కూడా కొలాప్స్ చేయాలి. చేశారు. వాళ్ళే చెప్పారు, ఇజ్రాయెల్ చెప్పింది ఓపెన్ గా, సొరంగ మార్గంలో ఉన్నటువంటి అణు నిక్షేపాలను కూడా కొలాప్స్ చేశామని. మరి యుద్ధానికి కారణాలు ఈ రెండు పెట్టుకుని వచ్చినప్పుడు ఈ రెండు కంప్లీట్ అయిపోయాయి కదా, ఇంకెందుకు యుద్ధం కొనసాగుతుంది? ఇంకా ఎందుకు యుద్ధం చేస్తున్నారు? మీ రెండు లక్ష్యాలు ఏదైతే ఉందో, మొదటిది ఖమేనీని చంపేశారు, అది ఫస్ట్ రోజే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. అంటే కార్తిక్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఎక్కడైనా ఒక యుద్ధం స్టార్ట్ అయ్యేది శత్రువుని అంతం చేయడం కోసం, కానీ ఈ యుద్ధంలో చూస్తే శత్రువుని అంతం చేసిన తర్వాతే యుద్ధం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ శత్రువు ఇరాన్ అనుకోలేదుగా, ఇరాన్ ప్రజలు అనుకోలేదుగా, ఖమేనీ మాత్రమే అనుకున్నారు. వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇరాన్ పాలకులు మా శత్రువు తప్ప ఇరాన్ ప్రజలు కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా ట్రంప్, నెతన్యాహు. మరి వాళ్ళు ఖమేనీని చంపేసిన తర్వాత యుద్ధం ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే ఇరాన్ ని వశం చేసుకోవాలనా? అంటే ఒక దేశాన్ని వశం చేసుకోవటానికి యుద్ధం చేస్తున్నారా? అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి అమెరికాని ఇందాక మన ఎవరో మాట్లాడారు, కమ్యూనిస్ట్ కంట్రీస్ సస్టైనబిలిటీ ఉండదు, లేదు ప్రజాస్వామిక కంట్రీస్ సస్టైనబిలిటీ ఉండదు. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది అంటే భారతదేశం లాగా ఉంటది. ప్రజాస్వామ్యం అంటే భారతదేశం, అంతేగాని అమెరికా ప్రజాస్వామిక కంట్రీగా చెప్పుకోబడుతుంది, ఆ ముసుగులో ఉందంతే, అది డెమోక్రసీలో లేదు. అది డెమోక్రసీలో ఉందని మనం భావిస్తే అంతకన్నా పిచ్చి వాళ్ళం మనం ఎవరు ఉండరు. లేదా అమెరికా సేఫెస్ట్ కంట్రీ అన్నారు, భారతదేశం సేఫెస్ట్ కంట్రీ అంటే నేను నమ్ముతాను. అమెరికా సేఫెస్ట్ కంట్రీ కాదు, ఒక ఉన్మాదంతో తగ్గిపోయే కంట్రీ. ఎప్పుడు ఎవరు చేయగంతో కాల్ చేస్తాడో కూడా తెలియదు, అది సేఫెస్ట్ కంట్రీ ఎప్పటికీ కాదు. అంటే మీరు చెప్తున్న అంతర్గతంగానా బహిర్గతంగానా? అంతర్గతంగా కాల్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి, అవి రెగ్యులర్, అవి కొన్ని ప్రాంతాల్లో. అంతర్గతంగా చూడాలి కదా. అమెరికా ప్రజలకు కూడా అమెరికా సేఫ్టీ కంట్రీ కాదు, బయట దేశాల నుంచి పోయిన వాళ్ళు కూడా సేఫ్టీ కంట్రీ కాదు. మన వాళ్ళు ఎప్పుడు కూడా భయంగా బిక్కుగా బతుకుతూ ఉంటారు అక్కడ. సరే, కాకపోతే ఆర్థిక కారణాలు ఇచ్చే బతుకుతూ ఉంటారు అంతే. ఇవాళ ప్రపంచంలో ఆధిపత్యం కోసం దేశాల మీద యుద్ధం చేయటం అనేది ఏ నీతి, ఏ ప్రజాస్వామ్యం చెప్పే నీతి? నిజమే, టెర్రరిజాన్ని సపోర్ట్ చేయొద్దు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. టెర్రరిస్టు ఆ భావాజాలు ఉన్నవాళ్ళని చంపేయాలి, కానీ దేశం మీద ఏంటి? 200 మంది చిన్నారుల మీద ఏంటి? ఒక దేశాన్ని కబ్జా చేయటం ఏంటి? మొన్న వెనిజులా మీద, రేపేమో క్యూబా మీద, తర్వాత గ్రీన్లాండ్ మీద ఏంటి? కార్తిక్ గారు నమస్కారం. నా పేరు విశ్వేశ్వర రెడ్డి, నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను అమెరికాకు పోకంటే ముందు కూడా నాకు అమెరికా మీద సదాభిప్రాయం ఉండకపోయేది. కానీ నేను అమెరికాలో ఒక 28 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళి, ఇప్పుడు మీరు వెనిజులా అని తీసుకున్నారు ఒక సబ్జెక్టు, వెనిజులా వాళ్ళు ఏం చేస్తే మనం పోయి వెనిజులా ప్రెసిడెంట్ ని పట్టుకొచ్చాం? అది మనకు తెలుసుండాలి కదా. చెప్పండి, ఏం చేశారు? వెనిజులా ప్రెసిడెంట్ ఏం చేసిండని పట్టుకొచ్చాం మనం? చెప్పండి మాట్లాడుకుందాం. వెనిజులా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని కారణాన్ని ట్రంప్ చూపించాడు. అది వాళ్ళ వెనిజులా దేశ అధ్యక్షుడు పంపిస్తున్నాడు అనేది. అంటే నీ దేశానికి వచ్చే డ్రగ్స్ నువ్వు ఆపుకోలేవు, నీ చేత కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది, సరే వెనిజులా దేశ అధ్యక్షుడు నీ దేశంలో డ్రగ్స్ పంపిస్తున్నాడు, నువ్వు పట్టుకొని వచ్చావు, నువ్వు బందీ చేసావు. నీ సబ్జెక్ట్ ఏంటి? వెనిజులా డ్రగ్స్ మాత్రమే నీ సబ్జెక్ట్. కానీ నువ్వు దాని ద్వారా చేసింది ఏంటి? వెనిజులా ఆయిల్ నీ చేతిలో తీసుకున్నావు, ఆయిల్ నిక్షేపాన్ని నీ చేతిలో తీసుకున్నావు, వెనిజులా ఆయిల్ ని కమాండ్ చేయడం స్టార్ట్ చేసావు. అదేంటి? నీ సబ్జెక్ట్ ఆయిల్ కాదు కదా, నీ సబ్జెక్ట్ డ్రగ్స్ మాత్రమే కదా. వెనిజులాలో ఉన్న డ్రగ్స్ ని కొలాప్స్ చెయ్యి,
డ్రగ్స్ తయారీని కొలాప్స్ చేయి కాదని కూడా అంటాడు. ఒకటి అంటే అమెరికా పెత్తనం ఎలా ఉండబోతుంది అనేది నేను ఇంత ముందే చెప్పాను. ఏమన్నాను, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు. అయితే 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 పూర్తిగా చెప్పని కాదండి, పూర్తిగా కార్తిక్ గారు మీకు కూడా ఇస్తాం. నేను ఏమంటున్నా అంటే మనం జనరల్ గా హెల్తీ డిస్కషన్ చేద్దాము. నా దగ్గర మీరు చాలా కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. వెనిజులా గానీ ప్రపంచంలో ఏ దేశాల్లో గానీ డిజిటల్ ఏజ్ లో మనం మాట్లాడుకొని బయలాటరల్ ఇష్యూ రూపకంగా మనం తెచ్చుకోవాల్సిందే తప్ప మనం గుంజుకుంటే లాక్కుంటే దానికి ఏమి అది అంత ఓపెన్ గా ఏమి ఉండదు. అమెరికా కూడా ఇప్పుడు డెమోక్రసీ అంటే ట్రంప్ 30 ఏళ్ళు ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, 4 ఏళ్లకు ఒక ప్రెసిడెంట్ మారుతున్నాడు కదా. ఒకసారి రిపబ్లికన్ ఉండొచ్చు, ఒకసారి డెమోక్రటిక్ ఉండొచ్చు. ఇప్పుడు నేను 28 ఏళ్లలో చాలా ప్రెసిడెంట్లను చూశాను. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఖొమైనీ ఇవంతా ఉన్నారు కదా, ఇప్పుడు ఇరాన్ ఉన్నాడు 30 ఏళ్ల నుంచి ఉన్నాడు. సో దాన్ని రాజరికం అంటారు తప్ప ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, ఆ కంట్రీకి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇవాళ రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒకటే మాట అన్నాడు ప్రెసిడెంట్కి వెళ్ళేటప్పుడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన దానికోసం ఇతర దేశాల్లో ఉన్న వనరులను కొల్లగొట్టటమా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ప్రపంచ వ్యాప్తంగా వనరులు ఉన్నదన్నది మన అందరికి తెలుసు. ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితము అంత నాలెడ్జ్ లేదండి. నేను చెప్తుంటాను అప్పుడు అంతకుముందు ఎర్ర బస్సులలో తిరుగుతున్న తెలుగు ప్రజలు ఇవాళ ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. ఇవాళ మనం ఒకప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు, ఎడ్యుకేషన్ లేనప్పుడు మనం వాళ్ళని చీట్ చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ మనం ఎవరిని చీట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ డిజిటల్ ఏజ్ లో గూగుల్ వరల్డ్ లో, ఫేస్బుక్ వరల్డ్ లో, వాట్సాప్ వరల్డ్ లో ప్రతిదీ ఓపెన్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. మీ ఓన్ జడ్జిమెంట్ అది కరెక్టా కాదా అని మీ ఓన్ జడ్జిమెంట్ లో వెళ్తాయి. ఇవాళ ప్రపంచంలో వనరులు ఎక్కడ ఉన్నాయి, ఆయిల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మైన్స్ ఎక్కడ ఉన్నాయి, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు వెనిజులాలో కూడా ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండొచ్చు. వీళ్ళకి ఏంటంటే బయలాటరల్ అయ్యేటప్పుడు నెగోషియేటెడ్ పర్సన్ ఉండాలి. అంటే ఏ కంట్రీతోని ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఇవాళ మనం ఇండియాతోని మాట్లాడుకుంటుందండి అమెరికా. మనం ఇన్నేళ్లలో హిస్టారికల్ రిలేషన్ అయితే ఉంది కదా ఇండియాకున్న అమెరికాకి. ఇన్నేళ్ల హిస్టారికల్ రిలేషన్ లో మన దగ్గర నుంచి ఏ రిసోర్సెస్ వాళ్ళు ఎత్తుకుపోయారు? ఏ రిసోర్సెస్ ఎత్తుకుపోలేదు. మన ఇండియన్సే ప్రపంచానికి ఏ రిసోర్సెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ టాలెంట్ ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైట్ కార్తిక్ గారి వాయిస్ తీసుకుందాం. కార్తిక్ గారు ప్లీజ్ కంటిన్యూ. తీసుకోండి, గో హెడ్. విశ్వేశ్వర రెడ్డి గారికి ఉన్నటువంటి జియో పాలిటిక్స్ నాకు తెలియదు, కానీ అంటే ఒక వ్యక్తిని కామెంట్ చేయడం కాదు, కానీ అది పూర్తిగా రాంగ్ స్టేట్మెంట్. ఆయన ఏ ఐడియాలజీలో ఉన్నారో నాకు తెలియదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు దెబ్బతిన్నారో ప్రపంచంలో మళ్ళా సామ్రాజ్యవాదం పెరిగింది. భారతదేశం ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిందో ఇప్పుడు సామ్రాజ్యవాదం రూపాన్ని మార్చుకొని మన మీద పెత్తనం చేయడానికి వస్తుంది. రూపం మార్చుకుంది అంతే. రూపం మార్చుకుంది వ్యాపారం రూపంలో వస్తుంది. వ్యాపారానికి అడ్డొచ్చే వాళ్ళనేమో కబ్జా చేసి పడేస్తున్నారు. మన దేశానికి కబ్జా చేయడం అంత ఈజీ కాదు కాబట్టి మన పాలకుని టారిఫ్ రూపంలోనో అలానో ఇలానో భయపెట్టాలని, బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనండి, దేశాల మీద యుద్ధం అనేటువంటిది కరెక్ట్ కాదు. సామాన్యుడికి గుది మండలాగా మారుతుంది. గతంలో ఇరాక్ మీద యుద్ధం చేశారు, అక్కడ ఏదో హైడ్రోజన్ బాంబు ఉంటుందని చెప్పి ఏకంగా రోజుకు 7,500 కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి యుద్ధంకి సంబంధించి. కాదండి శరత్ గారు, ఇప్పుడు అమెరికా దేశంలో 2001లో సెప్టెంబర్ 11వ తారీఖు నాడు, సెప్టెంబర్ నాడు 2001లో అదే కంట్రీలోకి వచ్చి అదే ఫ్లైట్లు వాడుకొని, అదే గ్యాస్ వాడుకొని, అదే దేశంలో ఉన్న టవర్లను కూల్చేస్తే అది సామ్రాజ్యవాదం కిందకి వస్తుందా? సామ్రాజ్యవాదం కిందకి రాదు. అవును, ఒక పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు మన ఇంట్లో కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించినప్పుడు ఇటువంటి ఐడియాలజీ కూడా ఉంటది. అటువంటి ఐడియాలజీ మనం లేకుండా ఉండలేం కదా. ఇప్పుడు కాదండి, మీరు ఎప్పుడైనా అమెరికా వచ్చిర్రా? అమెరికా వచ్చారా? రెడ్ కార్పెట్ వైట్ హౌస్ లోకి ఎవరు పిలుస్తున్నారు? మునీర్ టెర్రరిస్ట్ కాదా? ఓపెన్ గా టెర్రరిస్టులు సెల్యూట్ పనికి వచ్చి వైట్ హౌస్ లో కట్టబోగడుతున్నాడు. కాదు, మీరు అమెరికా ఎప్పుడైనా పర్యటించారా? కాదు శరత్ గారు, మీరు అమెరికా ఎప్పుడైనా పర్యటించారా? దానికి అమెరికాతో పర్యటించేదే ఉందండి. మీరు పర్యటించారా లేదా? చూడండి, జియో పాలిటిక్స్ పక్కకు పెడదాం. మేము ఒక్కసారి మీరు ఎప్పుడైనా అమెరికా విజిట్ చేశారా? సైట్ వచ్చి ఒకటి అడుగుతున్నా అండి, నేను సైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కమేని టెర్రరిస్టే చంపేశారు, ఓకే, నేను కాదన్ను. టెర్రరిస్ట్ ఐడియాలిటీ ఉన్న వ్యక్తి మునీర్ ఎవరు? మునీర్ మధ్యలోకి ఎందుకు పిలుస్తున్నారు? అంటే మీకు పెత్తనమిస్తే ఓ రకంగా కాదండి.
లేదో నీకు ఎదురుంటే ఇంకో రకంగా. రైట్ విశ్వేశ్వరరెడ్డి గారు, వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే, అంటే కార్తిక్ గారు మాట్లాడుతున్నారనే కాదు, ఎక్కడ ఉగ్రవాదం ఉంటే అక్కడ ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం, అణుస్థావరాలు అణుబాంబులు ఉంటే అక్కడ వాటిని నిర్వీర్యం చేయటమే మా లక్ష్యం అంటూ అమెరికా చెప్తుంటే, మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కదా, మరి పాకిస్తాన్ పై ఎందుకు దాడి చేయట్లేదు? పాకిస్తాన్ నుంచి ఎవరికి ఎటువంటి ముప్పు లేదా? పాకిస్తాన్ లాయల్ ఉన్నన్ని రోజులు కాదు, పాకిస్తాన్ లాయల్ ఉన్నన్ని రోజులు, పాకిస్తాన్ యాక్సెస్ ఇచ్చినన్ని రోజులు పాకిస్తాన్ ఏమన్నారు? పాకిస్తాన్ అమెరికన్ టెరిటరీలోనే ఉంది, అమెరికన్ షాడోలోనే ఉంది, అమెరికా వాచ్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా మేము మీ అమెరికాకు అగనెస్ట్ వెళ్తామన్న రోజు దాన్ని కూడా తీసి పారేస్తారు. తప్పెందుకు? మిలిటెంట్ రూపకంగా మేము వచ్చి ఫైట్ చేస్తాం అంటే అప్పటి వరకు పెంచి పోషించడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ కాదండి, పెంచి పోషించట్లేదు. జరుగుతున్నది ఏంటంటే జరుగుతున్నది ఏంటంటే వరల్డ్ వైడ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ ప్రపంచం ముందు కనపడుతుంది కదా సార్. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కాదండి తాలిబాన్ ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, ఆ ఫైటింగ్ నడుస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు? నార్త్ కొరియా మేము అమెరికాకు అగనిస్ట్ అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? స్ట్రాటజికల్ గా నేను ఒక కేస్ స్టడీ చెప్తున్నా, మీరు వినండి, మళ్ళీ మాట్లాడదాం. మీ కేసు మీరు ప్రజెంట్ చేయండి. మేము అమెరికాలో ఒక లా ఫర్మ్ రన్ చేస్తున్నామండి. శరత్ గారు ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్ చేయండి. కార్తిక్ గారు మీరు ఉండండి. ఒకటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ వరల్డ్ లో చాలా క్రాస్ బార్డర్ ఇష్యూస్ నడుస్తుంటాయి. ఇండియాకు పాకిస్తాన్కి ఎట్లనో, నార్త్ కొరియాకు సౌత్ కొరియా ఎట్లనో, ఇట్లా వేరియస్ కంట్రీస్లలో రువాండా, బురుండి, ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ లో అనుకోండి, మీరు వేరియస్ వరల్డ్ లో వేరియస్ ఇష్యూస్ బేస్డ్ మీద ఉంటాయి. సో అమెరికా ఏం చేస్తుంది? స్ట్రాటజిక్ అలయన్స్ కోసం చూస్తుంది. ఏమంటుందంటే, రెండు కంట్రీ వాళ్ళని పిలిచి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, సిఐఏ ఒక వెబ్సైట్ ఉంటుందండి, మీరు ఆన్లైన్ లో వెళ్ళి చూడొచ్చు. ఇది పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్. ఆ సిఐఏ వెబ్సైట్ లో ఇప్పుడు మన ఇండియాదే అనుకుందాం, ఇండియాలో ఉన్నంత కంటెంట్ కంటే ఎక్కువ సిఐఏ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు సిఐఏ అట్లా వరల్డ్ ప్రతి కంట్రీ ఇన్ఫర్మేషన్ పెడతారు. వాళ్ళు ఒక కంట్రీ ఈ కంట్రీ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఏది అవసరం కావాలో అక్కడ చిచ్చు రేపట్లేదా? అమెరికా పెంటగాన్ వేదికగా ఇవన్నీ చేస్తుందన్న విమర్శలు వినిపించట్లేదా? చిచ్చు రేపట్లేదండి, అవకాశాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు కాదండి, మేమందరం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అమెరికాకు మేము Y2K ద్వారా వెళ్ళామండి. చాలా మంది ఇండియన్స్ మనం అమెరికాకు వెళ్ళాం, మనందరికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇవాళ చాలా మంది అమెరికాకి ఎప్పుడు వెళ్ళాము? ఆ ఇయర్ 2000 వచ్చినప్పటి నుంచి H1B ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళాం మనం అందరం. మెజారిటీ పీపుల్ వెళ్ళిన వాళ్ళందరం గత 28 సంవత్సరాల నుంచి కానీ ఒక 30 సంవత్సరాల నుంచి అందరూ సెటిల్ అయ్యారు, జాబ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి H1 రూపకంగా వెళ్ళాము, గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్ అయింది. ఇప్పుడు మా పిల్లలు అమెరికాలో పుట్టారు. ఇవాళ అమెరికాలో మా పుట్టిన పిల్లలు ఇవాళ వైట్ హౌస్ లోకి వెళ్ళారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము డెమోగ్రఫిక్స్ చూసినా, జియో పాలిటిక్స్ చూసినా, వరల్డ్ వైడ్ చూసినా, ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ లాయల్టీ అంటే జన్మభూమికి కర్మభూమికి ఇచ్చే విలువను మనం ఇవ్వగలిగితే ఆ దేశం, ఇప్పుడు అమెరికా ఏమంటుంది? రేపు తెలుగు వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ కావాలని నమ్మకం ఏం లేదని చెప్పొచ్చు కదా మనకు. రేపు అవుతారు కదా, ఎట్లా అవుతుండు? నిజంగా వాళ్ళకి అదే ఐడియాలజీ ఉంటే రేపు ఇండియన్ అతను అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే ఆ ప్యాత్ అవుతుంది కదా. ఇవాళ ఒబామా ఉన్నాడు అనుకోండి, ఒబామా మనకి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు? మన కమలా హ్యారిస్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది? అంటే నేను అనేది ఇవాళ మన వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది? మనకు అంత తెలుస్తుంది కదా. గుత్తాధిపత్యం అమెరికా తీసుకోండి. కార్తిక్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? సో నేను ఏమంటున్నా అంటే, మనం అనాలిసిస్ చేసుకుందాం, అనాలిసిస్ చేద్దాము, ఇష్యూ బేస్డ్ మాట్లాడుకుందాము. తర్వాత అమెరికానే మొత్తం దాన్ని సమయం తక్కువ ఉంది. మంచిని మంచిగా, చెడుని చెడుగానే మాట్లాడుకుందాం. అగరవన్ ఇంకా చెప్పులు కుట్టేవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు, డెమోక్రసీ ఒప్పుకుందాం. తర్వాత ఒబామా బ్లాక్ జాతీయుడైనప్పటికీ, బ్లాక్ వ్యక్తి అయినప్పటికీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఓకే ఒప్పుకుందాం. తర్వాత హిలరీ క్లింటన్ లాంటి వాళ్ళు అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ లోకి వచ్చారు, ఒప్పుకుందాం. మంచిని మంచిగానే ఒప్పుకుందాం. కానీ అదే క్రమంలో అమెరికా వైఖరి, ద్వంద్వ వైఖరి, ఒక దేశ సార్వభౌమాధికారంలోకి ఏడు పెట్టి తొంగి చూసేటువంటి వైఖరి తప్పడతాం. నాకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, నాకు వ్యతిరేకంగా ఉంటే ఇంకో రకంగా అనేటువంటి వైఖరి ఏదైతే ఉందో అది తప్పు, అది తప్పు. ఇవాళ పాకిస్తాన్ నాకు అనుకూలంగా ఉంటే టెర్రరిజం పెంచుకోవడానికి నేను ఓకే అంటే ఎట్టా? అమెరికా గడ్డ మీద నుంచి మునీరు భారతదేశానికి ఒక హెచ్చరిక పంపించాడు, నేను అనుమతి చేస్తా భారతదేశం మీద. ఎక్కడి నుంచి మాట్లాడాడు? అమెరికా గడ్డ మీద నుంచి మాట్లాడాడు.
ఒక పక్క అణ్వాయుధాల మీద ఇంకెవరైనా మాట్లాడితే తప్పు అంటది అమెరికా. Hmm. మరి ముందు ఎలా మాట్లాడగలిగాడు? Yeah. ఇమ్మీడియట్ గా వెనిజులా దేశ అధ్యక్షుని పట్టుకుని లోపలేసినట్టు ముందుని కూడా పట్టుకుని లోపలేయాలి కదా. Yes. ఎలా కార్తీక్ గారు, అణ్వాయుధాలని? Yeah, please కార్తీక్ continue గారు. చేయండి. Continue చేయండి. అంటే కాదు, Yeah, yeah. ఒక తన అవసరాల కోసం పాముకి పాలు పోసేది అమెరికానే, మళ్ళా కాటేస్తుంది కాబట్టి నేను చంపేస్తుందని చెప్పేది అమెరికానే. పాముని పెంచడం ఎందుకు, తను కాటేస్తుందని చంపడం ఎందుకు? ఒక దుర్మార్గకరమైన వైఖరిది, తప్పు. దేశాలను బ్లాక్మెయిల్ చేయటం, దేశాలను లొంగ తీసుకోవటం, దేశాల మీద యుద్ధం చేయటం, సామాన్య ప్రజలను చంపేయటం, వాళ్ళ ఆస్తులు దోచుకెళ్ళటం, ఇదా పెద్దన చేసే పని? ఇదా? దీన్ని మనం సమర్థించాలా? ఇది కాదు కార్తీక్ గారు మీరు ఇప్పుడు అది ఓల్డ్ జనరేషన్ లో కమ్యూనిస్ట్ లీడర్స్ మాట్లాడేవాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. మా నారాయణ గారు ఉన్నారు, నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు. ఇది నేను ఓపెన్ గా టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అక్కడ బూర్జువాలు, ఆ దేశాలు, ఈ దేశాలు అని అప్పుడు చాలా చెప్పేవాళ్ళు. నేను కార్తీక్ గారు చెప్పనియండి. నేను అదే నారాయణ గారు మళ్ళీ అమెరికా వచ్చారు ఒక రోజు. వాళ్ళ పాప అక్కడే రైట్. మనకు చర్చలో మనతో మాట్లాడేందుకు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు.